చేపల పులుసు, చికెన్ కర్రీ, నాటుకోడి కర్రీ. ముందు ఆనియన్స్ వేపుకొని తర్వాత నాటుకోడి వేసి బాగా మగ్గపెట్టుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం కాజు పేస్ట్ వేస్తే అంతా బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి దగ్గర ఉడికాక నాటుకోడి కర్రీ రెడీ. చేపల పులుసుది ముందు ఆనియన్ పేస్ట్ వేసి ఇది టమోటా వేసి బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఇలా చింతపండు పులుసు వేస్తాం, ఉప్పు, కారం, పసుపు వేస్తాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అన్నీ బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేస్తాం. ఇది దగ్గరికి ఉడికాక చేపల పులుసు రెడీ.